హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన స్టాక్ మార్కెట్ ఛానల్. ఈరోజు మార్నింగ్ నిఫ్టీ అయితే మైనస్లో ఓపెన్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఇవాళ మొత్తం ఫ్లాట్గానే నడిచింది మార్కెట్ అంతా, సైడ్ వేస్లోనే. ఏం పెద్ద మూమెంట్స్ ఏం ఐడెంటిఫై అవ్వలేదు. అయితే ఈరోజు నేను ఒక హోప్ ట్రేడ్ అయితే తీసుకున్నాను సీజీ పవర్లో. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ సీజీ పవర్ అనేది నిన్ననే ఇది ఒక ఈఎంఏ 921 క్రాస్ ఓవర్ జరిగింది. మళ్ళీ డౌన్వర్డ్ డైరెక్షన్లో అయితే వెళ్ళలేదు. మార్నింగ్ చూసినప్పుడు ఇది ఒక 9:45 9:30 ఆ టైంకి నేను ఇక్కడ చూశాను. ఇది స్టిల్ అప్వర్డ్ డైరెక్షన్లోనే మూమెంట్ అయితే కనిపించింది. అయితే ఒక హోప్ ట్రేడ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఈ రోజు అయితే ఈఎంఐ క్రాస్ ఓవర్ ఏం జరగలేదు. ఓకేనా ఫ్రెండ్స్, తీసుకున్నాను. ఇప్పుడు దీని రిలేటెడ్గా మనము బ్రోకర్ యాప్లో వెళ్ళి చూద్దాము. ఇది మా బ్రోకర్ యాప్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే సీజీ పవర్ మార్నింగ్ ట్రేడ్లో నాకు 2600 ప్రాఫిట్ అయితే వచ్చింది. అలాగే ఈవినింగ్ టైంలో మూమెంట్ ఏం లేదు కానీ ఒక పీఈ ట్రేడ్ తీసుకున్నాను సీజీ పవర్లో. ఒక 255 లాస్ అయితే వచ్చింది. మిగతా రెండు ఐసిఐసిఐ బ్యాంకు, డాక్టర్ రెడ్డి కూడా 921 ఈఎంఐ క్రాస్ ఓవర్ మీదనే తీసుకున్నాను. కాకపోతే మూమెంట్ ఏం లేకపోవడం వల్ల స్టాప్ లాస్లు హిట్ అయినాయి. ఇప్పుడు దీనికి ఎంత ఫండ్ అయిందో మనం చూద్దాము. ఇక్కడ చూసినట్టయితే బ్యాలెన్స్ అట్ ద స్టార్ట్ ఆఫ్ డే 19,888 ఫ్రెండ్స్. దీన్ని బేస్ చేసుకొని నేను 2357 అనేది ఇవాళ నేను అర్న్ చేశాను. ఇవాళ పెద్ద మూమెంట్స్ ఏం లేవు, అయినా కానీ ఒక 4 ట్రేడ్స్తో క్లోజ్ చేశాను. ఈరోజు డే మాత్రం 2357తో క్లోజ్ చేశాను ఫ్రెండ్స్. సైడ్ వైజ్ మార్కెట్లో ట్రేడ్ తీసుకోకపోవడమే మంచిది. తీసుకున్నా కానీ చిన్న చిన్న స్టాప్ లాసెస్తోనే ఎగ్జిట్ అవ్వడం బెటర్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగ మీరు ఇండికేటర్స్ని బేస్ చేసుకొని చార్ట్ రీడింగ్ చేయండి. మనకి ఆపర్చునిటీస్ అయితే ప్లెంటీగా దొరుకుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.